అందరికి కూడా నమస్కారం. ఈరోజు పాల్గొనడమే కాక నిజామాబాద్ జిల్లా అంతా కూడా యూరియా షార్ట్ సప్లై ప్రతిపక్షాలు యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి చేస్తున్నారు. మరి మీ ద్వారా ఈ పాల్గొండ నియోజకవర్గ ప్రజలే కాకుండా మొత్తం నిజామాబాద్ జిల్లా సమాజానికి అంతా కూడా మీ ప్రభుత్వంలోకి రాకముందు ఎంత మేరకు యూరియా సప్లై జరిగేది, మేము వచ్చిన తర్వాత ఎంత సప్లై జరుగుతుందంటే గణాంకాలతో సహా మీ ముందుండదలుచుకుంటాం. ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు, యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఆ ప్రభుత్వం అందిస్తుంది, కానీ రాష్ట్రానికి అందించాల్సింది కేంద్రమే కూడా అందరూ ధృవీకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలను యూరియా షార్టేజ్ అని చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి అనుమానాలు తావించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు. నేను ప్రతిపక్ష పార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడ కూడా యూరియా కరువు లేదు. మరి ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా, మీరు గతంలో మంత్రిగా పనిచేసారు, పెద్ద పెద్ద హోదాలలో పనిచేసారు. ఇటువంటి చీట్ ట్రిక్స్ వాడి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి వస్తున్నటువంటి మంచి పేరును మీరు బద్నాం చేసే ప్రయత్నం చేసి పలచనబడద్దని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2022-23 యావత్ నిజామాబాద్ జిల్లాలో అన్ని సొసైటీలకు 27,782 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగేది. 23-24 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి సర్కారం ఏర్పడిన తర్వాత 27,000 మెట్రిక్ టన్నుల కాస్త 35,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. మరి దాని తర్వాత 24-25 ఆర్థిక సంవత్సరం, అంటే మన మార్చి వరకు వచ్చిన ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్కి ఇచ్చినటువంటిది 35,459 మెట్రిక్ టన్స్. మరి ఈ సంవత్సరం ఖరీఫ్ ఈరోజు వరకు 42,832 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా. అంటే గత సంవత్సరం 35,000 టన్నులు జరిగితే ఈ సంవత్సరము 42,000 పై చీలుగా యూరియా సరఫరా నిజామాబాద్ జిల్లా కందింది. అంటే ఎక్కడ తక్కువ పడ్డదో ప్రతిపక్షాలన్నీ, ప్రశాంత్ రెడ్డి పెద్ద గుర్తు పెట్టుకుని వస్తున్నాడు, ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ యూరియాను కొడుతుందని అధికంగా కొనుగోలు చేసి డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళకు ఇబ్బంది గురి అయ్యేదని వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున నా తర్వాత విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇప్పటివరకు చెప్పిన ఈ గణాంకాలన్నీ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. ఇకపోతే మన పాల్గొండ నియోజకవర్గానికి 22-23 సంవత్సరంలో 7,181 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగితే 23-24 ఆర్థిక సంవత్సరంలో 9,861 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. మరి గత సంవత్సరం 9,795 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. ఈ రోజు ఇప్పటి వరకు 11,247 మెట్రిక్ టన్నుల సరఫరా జరిగింది. షార్టేజ్ ఎక్కడుందో కేవలం ప్రతిపక్షం చేసే ఆరోపణ, అక్కడక్కడ సన్నకారులకు రైతులకు దొరుకుతలేదు మాట వాస్తవం. అది ఎందుకు దొరుకుతలేదో ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆలోచించి ప్రజలని అయోమయానికి గురి చేయకుండా షార్టేజ్ ఉందని చెప్తే అందరూ కూడా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారు. మన అందరూ కూడా తెలుసు.
ఉల్లిగడ్డ ధర గతంలో 10 రూపాయల ఉల్లిగడ్డ ధర షార్టేజ్ చేసి 500 రూపాయలకు కిలో వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. రాష్ట్రాలే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి మనము ఢిల్లీలో సర్కారు చూసినాం. ఇట్లా ప్రజలను ప్రతిపక్షాలను కూడా అయోమయానికి గురి చేయకుండా రైతులందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ షార్టేజ్ లేదు, యూరియా పుష్కలంగా ఉన్నది, మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దని రైతులకు తెలియజేసి పెద్ద రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అనవసరంగా మీరు స్టాక్ చేసుకొని పేద రైతులకు కొరత సృష్టించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా నిన్న ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యూరియా సాగుతోని ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరూ కూడా చెప్పాలి, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏర్పడిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నాం. వాళ్ళు ప్రతి సంవత్సరాలు అధికారం నుండి వారు పూర్తి అయినటువంటి వాగ్దానాలను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత ఎటువంటి సెన్సేషన్ స్టేట్మెంట్ లేకుండా చిన్నగా ప్రజలకు అందే విధంగా అన్ని స్కీమ్లు కూడా ఒక్కొక్కటి నెరవేరబడుతున్నాయి. మరి 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది. 2017లో 18లో ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు, యూరియాతో కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి తెలియజేయలేదు. ఎక్కడ ఉచితంగా ఇచ్చారో ఈ సమాజం అంతా కూడా ఆలోచించాలి. అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు, విడతల వారిగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి దాన్ని పెద్ద పెద్ద పండుగలు చేసుకున్నారు. ఇట్లా అనేకమైన హామీలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. 10 సంవత్సరాల అధికారాన్ని పూర్తి అయినటువంటి హామీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ సృష్టించి ప్రజలకు ఇచ్చింది. సరే, దీనికి అంతా తతంగం కూడా గతంలో జరిగినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ కాలయాపన చేసింది. ఎందుకు చేసిందో మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక ఉద్యోగం ఇస్తే 50,000 రూపాయలు జీతం అవుతుంది. అదే పెన్షన్ ఇస్తే ఎంతమందికి ఇవ్వచ్చు? 25 మందికి ఇవ్వచ్చు. ఒక కుటుంబానికి ఇస్తే 3 ఓట్లు వస్తాయి, 25 కుటుంబాలు ఇస్తే 75 ఓట్లు వస్తాయి అని ఆశతోని, దుర్బుద్ధితోని ఏ విధంగానైతే 58 సంవత్సరాలకు రిటైర్ అయితే వాళ్ళకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని 61 సాకుతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులు మోసం చేసిందో, ఉద్యోగులతో నిరుద్యోగులు మోసం చేస్తే కాలయాపనతో అన్ని పోస్టులు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకుండా ఆపెడితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇబ్బంది పడద్దు, చదువుకున్న విద్యార్థులు, సెలెక్ట్ అయిన వారి విద్యార్థులు ఏదైతేనేమి సరే పెన్షన్లు తర్వాత ఇచ్చుకున్నా సరే పెన్షన్ ఇస్తే పెద్దోళ్ళకైతుంది, మరి ఈ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబాలు బాగుపడతాయని ఒక పెద్ద మనసుతోని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ సంకుచిత నిర్ణయాలతో ఆ రోజు ప్రజలను మోసం చేస్తే ఈరోజు ఒక న్యాయంగా ప్రజలకు అందాల్సిన ఏవైతే ప్రభుత్వ పరంగా ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ప్రభుత్వమే ఉద్యోగాలను ఇంత న్యాయంగా ఎటువంటి సంకుచిత నిర్ణయాలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళ కడుపుమండి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ నాయకులు పరిశీలిస్తున్నటువంటి విషయం చాలా బాధాకరం. ఇంకా ఇట్లా ఉంటే మనందరం కూడా తెలుసుకోవచ్చు ఏ విధంగా దోపిడీ జరిగేది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకునే వాళ్ళు మీ అందరూ కూడా చూసిండ్రు. పాల్గొనే నియోజకవర్గంలో దాదాపు 4,000 ఇల్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 3,500 కావాలంటే 4,000 ఇప్పేయడం జరిగింది. ఇంకా కావాలంటే కూడా ఇప్పిస్తాం. నిజమైన పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత నాది. నేను ఓడిపోయినప్పుడు కూడా ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఇంకా 500 కావాలంటే కూడా ఇస్తాం. మీకు అర్హత ఉంటే ఏ ఒక్కరిని కూడా మీ పార్టీ వాళ్ళైనా సరే, బీజేపీ పార్టీ వాళ్ళైనా సరే, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినాం. ఆ రోజు ఇప్పుడు ఇస్తున్నాం, ఇస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. నీ కడుపుమంట ఆపుకొని నువ్వేమైతే చెక్కులో దాదాపు 8 నెలల నుంచి చెక్కులు ఇవ్వడం లేదు, చెక్కులను ఎంఆర్ఓ ఆఫీసులో పంపుతున్నాయి. ఫస్ట్ చెక్కులకు పంపిణీ చేయు ఇమ్మీడియట్గా. నీ పెద్దరికం కాదు, చింత వచ్చిన పులుపు రావాలన్నట్టుగా నీ ప్రభుత్వం పోయినా ఇంకా నీ అహంకారం తగ్గుతలేదు. ప్రశాంత్ రెడ్డి వెంటనే పేద ప్రజలను, ముఖ్యంగా ఆ మహిళలను, పేద కుటుంబాలను ఈ పెళ్లి చేసుకొని దాదాపు నెలలు కావాల్సిన వారికి రావాల్సినటువంటి 1,00,000 రూపాయల చెక్కును ఆపెట్టుకున్నాం. ఎంత మాత్రం మంచిది కాదు. ప్రభుత్వం మాకున్నది, మేము ఇవ్వచ్చు, కానీ నీ ప్రోటోకాల్కు భంగం కలగద్దు, నీ ఎమ్మెల్యే పదవికి భంగం కలగద్దు, నీ ఎమ్మెల్యే పదవికి మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతో నువ్వు. కాబట్టి నువ్వు గతంలో ఒక లెటర్ ఇచ్చినావు, గ్రామ సెక్రటరీలే మీరు పనిచేయండి, ఇచ్చినప్పుడు కూడా నీకు మర్యాద ఇస్తూ నీ గురించి ఆపెట్టినాం. వెంటనే రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేయి, ఎంఆర్ఓ ఆఫీసులలో రా, ఇమ్మీడియట్గా ఈ చెక్కులు ఏవైతే 8 నెలల నుంచి దాదాపు 6-8 చెక్కులన్నీ పెండింగ్ ఉన్నాయో వెంటనే
కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇవ్వాలని మేము వారికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు ప్రజల అవసరాలను చూసుకో. గతంలో కళ్యాణ లక్ష్మి చెక్ కావాలంటే నీ బ్రోకర్లకు దావతిచ్చి నీటిగా సంతకం పెట్టుకుంటే చెక్క అని ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే సంతకం అయితే నీ దగ్గరకు వస్తే నువ్వు వాళ్ళ ఫోన్ మాట్లాడి నేను ఇస్తున్నాను పెద్దరికం చేస్తున్నావు, అది ప్రభుత్వం ఇస్తున్నది, ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడే పెద్దరికం చేస్తే ఆయన ఎమ్మెల్యే కూడా నిషేపించి మా పార్టీకి ఎంపీ ఆ జీవన చేంజ్ చేయించే ప్రయత్నం చేస్తాం. నువ్వు ఇట్లా ప్రజలు ఇబ్బంది పెడితే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, నీ మర్యాద భంగం కలిగించుకోవద్దు. వెంటనే కళ్యాణ లక్ష్మి చెక్కులను, షాది ముబారక్ చెక్కులను ప్రజలకు పంచాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున, పాల్గొండ నియోజకవర్గం తరఫున, నేను మా పేద ప్రజల తరఫున నేను మీకు డిమాండ్ చేస్తున్నా. ఇక నువ్వు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఇన్ని చేసినాం, మేము ఇది చేయలేం, కాంగ్రెస్ పార్టీ ఒక్క రోడన్న పోచిందా, గుంతన్న పోడ్చిందా అని, గుంత పూడ్చిందా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము వచ్చి అధికారంలో 2 ఏళ్ళు అయింది. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఏం చేసినావు ఒక్కసారి ఆలోచించు. 10 ఏళ్ళ అధికారులు ఏం చేయను. ఎలక్షన్లు వచ్చినాయంటే ధన రోడ్లకు రంగులు పోసినట్టు రోడ్లు పోసినావు, ఆ బిల్స్ అన్ని పెండింగ్ పెట్టినావు. రోడ్లు శాంక్షన్ ఇచ్చినావు. 10 ఏళ్ళు కుంభకం నిద్రపోయి ఎలక్షన్లు 3 నెలలు ఉన్నాయి, 4 నెలలు ఉన్నాయి, శాంక్షన్ ఇచ్చినావు, అవన్నీ కూడా ఇంకా పెట్టిపోయినావు. నువ్వు వేసిన బిల్లునే ఇంకా ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది. నువ్వు ఏ విధంగా ప్రజలను మోసం చేసినావు మనందరం కూడా చూసినాం. పేద ప్రజలకు ఇల్లు కట్టుకోమని 3 లక్షల రూపాయలు ప్రొవిజనింగ్ ఇచ్చినావు. ప్రొవిజనింగ్ ఇచ్చి అది పనికిరాదని నీకు తెలుసు, దానికి బడ్జెట్ లేదని నీకు తెలుసు. అయినప్పటికీ నీ దగ్గర ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఎవరు ఇల్లు కడతా అంటే వాళ్ళకి ఎటువంటి అర్హత లేకుండా ఓట్లు గుంజుకోవాలా, గెలవాలని దురేంద్రుతుంది 3 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మోసం చేసినాం. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఏ సంఘం కూడా అన్ని కుల సంఘాలకు కూడా ఎప్పుడు డబ్బులు ఇవ్వలేవు. ఎలక్షన్లు వచ్చినాక డబ్బులు ఇచ్చినాం. అలా కొంతమంది తెలివిగల పెద్దోళ్ళు తప్పించుకున్నారు. నీ యొక్క కుట్రలో వాళ్ళు భాగస్వామి కాలేదు. కానీ పేద ప్రజలు, భూములోళ్ళు, షాలోళ్ళు, చిన్న పేద ప్రజలు, కష్టం రెక్కాడుతూ నొక్కనటువంటి ప్రజలు ఒక్కొక్కరికి 5 లక్షలు ప్రొసీడింగ్ ఇస్తే వాళ్ళు నువ్వు ఇస్తావు కదా, డబ్బులు ఇస్తావు కదా, ఆశతో ప్రొసీడింగ్లతో వాళ్ళు ఈరోజు కుల సంఘాలు పెట్టుకొని మోసపోయింది. నువ్వు అనొచ్చు మీ పార్టీ అధికారంలో ఉంది, నువ్వు ఇప్పించని, బడ్జెట్ లేనిది, నువ్వు బడ్జెట్ లేదు కనుక ఎలక్షన్లప్పుడు నకలాలు ఇచ్చినావు, ఈ నాటకాలు ఇచ్చినావు. బడ్జెట్ ఉంటే నువ్వే ఇచ్చేవాడివి. ఈరోజు బడ్జెట్ ఎట్లా ఇస్తామో ఒక్కసారి పాల్గొన్న సమాజం అంతా కూడా ఆలోచించాలా. ఖచ్చితంగా ఎందరో మంది, దాదాపు ఒక 70 మంది నా దగ్గరికి ఇప్పటికీ రావడం జరిగింది. వాళ్ళందరికీ నా తరఫున న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘాలను చూస్తే బాధ అనిపిస్తుంది. పడిగల గుండోల సంఘం అన్న పాపం పెద్ద సంఘం, ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు నెల పూడ్చుకొని అప్పు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సంఘాలు బయటికి అప్పులు తెచ్చుకున్నాయి. అప్పులని వడ్డీలు సంఘాలతో కలుపుకొని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఒక్కరు కాదు, 2 గారు చెప్పుకుంటూ పోతే అన్ని పాల్గొన్న నియోజకవర్గం అంతా కూడా ఇదే మోసం జరిగింది. నువ్వు మోసం చేసినావు. నువ్వు సంకుచిత నిర్ణయాలతో ప్రజలను వాగ్దానాలు ఇచ్చి భగ్నం చేసింది మీరు. ఈరోజు చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన 10-21 నెలల కాలంలో ఏకంగా చరిత్రలో ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలలనే 51,000 దాదాపు 54,000 రూపాయలు రైతులకు సంక్షేమ పథకాల ద్వారా అందించింది. దాంట్లో 21 కోట్లు కేవలం రుణమాఫీ ద్వారా అందించిన విషయం మీకు తెలుసు, గుణాంకాలతో సహా. సరే, అక్కడక్కడ కొంతమంది రాకపోవచ్చు, మేము కూడా అంటున్నాం, రాలేదు, అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. 54,000 కోట్ల పరిగణన తీసుకో. నువ్వు రానటువంటి ఒక్కరిద్దరిని పెట్టుకొని అనవసరంగా ప్రజలను అయోమయానికి గురి అయ్యేదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు రైతులకు ఏం చేసినావో మనందరూ కూడా తెలుసు. ఇంకో విషయం మీ అందరి ద్వారా ఈ పాల్గొన్న నియోజకవర్గ ప్రజానికానికి, సమాజానికి తెలియజేయదలుచుకున్నాను. సొసైటీలు ఉంటాయి, పిఎస్సిఎస్ సొసైటీలు ఉంటాయి. ఏ విధంగా కడత రూపాల్లో మనందరినీ ఆ సొసైటీని మోసం చేసినా మనందరం కూడా చూసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి కడత లేకుండా మొన్న వర్షం పడితే పోయిన ఖరీఫ్లో నాకు లాస్ట్ వారంలో వర్షాలు పడి ధాన్యం ముద్దయితే అక్కడే కడత తీసేది. కానీ అంతవరకు ఎప్పుడు జరగలే, భవిష్యత్తులో కూడా జరగలేదు. కానీ మీరు ఎంతవరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు కడత కొట్టిరు, ఎంత అక్రమంగా సంపాదించారో బాగుండా సమాజం అంతా కూడా ఆలోచించాలి. మా పార్టీ కాదు, మా ప్రభుత్వమే కాదు, మా కార్యకర్తలు కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కడత లేదు. ఇందిరా మిల్లు ఇవ్వాలంటే రూపాయి ఛాయ్ కూడా కొట్టిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది. సీఎంఆర్ఎల్ కావాలంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది. పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలవుతుంది. మీ కడుపు మండి ఇలా ప్రభుత్వాన్ని బద్నాలు చేయని విజ్ఞప్తి చేస్తున్నారు.
నువ్వు చేసే అరాచకాలు కూడా ఒక్కొక్కటి అన్ని చేసినాం. ఏ విధంగా అరాచకాలు చేసినారో ప్రజలందరూ తెలుసు. నువ్వు ఏ విధంగా గుండాయుధం చేసినారో, ఏ విధంగా గంజాయి పెట్టరేగిపోయేదో ఈ పాల్గొన్న నియోజకవర్గంలో నువ్వు నీ తమ్ముడు ఒక చిన్న పిల్లలని నీ ఓట్ల ఆకాంక్షతో ఆ పిల్లలకు బర్త్డేలు దావకులకు డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళని ఆగం చేస్తూ గంజాయి వైపు తిప్పినటువంటి చరిత్ర నీది. ఇటువంటి మూర్ఖపు పరిపాలన అందించినావు. ఈరోజు ఎలక్షన్లు కూడా ఎట్లా గెలిచినావు ప్రజలందరూ కూడా తెలుసు. నువ్వు అట్టగులుగా సంపాదించిన 100 కోట్లు ఖర్చు పెట్టినావు. అమాయక ప్రజల పాపం ఒక 15% ఓటు తారుమారైంది. 15% ఓటు తారుమారై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటుకోవడం జరిగింది. ఓటుకు 2500 ఇచ్చినావు. నీ దోపిడీ సజీవ సాక్ష్యం నేను కాదు, ఎవరు కాదు, పాల్గొన్న ప్రజానికమే నీకు మళ్ళీ ఎలక్షన్లు చెప్పగండి తప్పకుండా చరమగీతం పాడతారు. మరి పాల్గొనే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి, మరి ఇక్కడ జరుగుతున్న విషయాలు కూడా మీకు చెప్పాలి. నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు, నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 25 సొసైటీలు రద్దుకు గురైతే పాల్గొన్న నియోజకవర్గంలో 12 రద్దుకు గురైనాయంటే, ఉన్న 19లో 12 రద్దుకు గురైనాయంటే ఎంత అవినీతి జరిగిందో పాల్గొన్న ప్రజానికమంతా కూడా ఆలోచించాలి. 12 ఈ ఫిగర్ తీసుకొని మీ అందరూ కూడా ఇస్తాయి గణాంకాలని కూడా 12, ఇంకా 7 సక్రమం ఉన్నాయని చెప్తలేదు. కాకపోతే అక్కడ 1-2 సక్రమంగా ఉన్నాయి, మిగతా కూడా అవినీతి జరిగింది. ఈ 12లో ఎంతైతే అవినీతి జరిగిందో అంత పెద్ద ఎత్తున జరగలేదు. ఇప్పటికైనా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు నోరు చించుకొని అవ్వడం కన్నా నువ్వు చేసిన అన్యాయం, ఈ పాపాలు మామూలు పాపాలు కావు, ఏదో ఒక రోజు నీకు అనుభవించడం తప్పదు. నువ్వు అక్కడ రాష్ట్రంలో వాళ్ళు అరాచకం చేస్తే, నువ్వు ఈ పార్కుల అరాచకం చేస్తే, నీ యొక్క లీడర్లు ఈ గ్రామాల మీద అరాచకం చేసిన విషయం. దీని ద్వారా 25 PSCS సొసైటీలు రద్దయితే 12 పాల్గొన్న నియోజకవర్గంలో ఉన్నాయంటే ఎంతవరకు అభివృద్ధి జరిగిందో ఒకసారి పాల్గొన్న ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇక యూరియా సరఫరా ఇంతకుముందు అన్నీ కూడా ఫిగర్స్తో సహా చెప్పా. ఈ ఫిగర్స్ అన్నీ కూడా, ఈ డాటా అన్నీ కూడా ప్రింట్ మీకు ఇస్తా. మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేసి మరి పెద్ద రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, యూరియాని అనవసరంగా ఆపకుండా, అనవసరంగా మీరు బ్లాక్ చేయకుండా, కొరత ఎక్కడో వస్తా అని చెప్పి అనుమానంతో కొరత సృష్టించకుండా సన్నుకారు రైతులకు ఉండే విధంగా పెద్ద రైతులందరూ కూడా సహకారం అందించి అందుకే విజ్ఞప్తి చేస్తున్నా. అయినప్పటికీ అక్కడక్కడ రాలేదు, ఇంకా కూడా ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వంతో మాట్లాడడం ఇవన్నీ వస్తాయి. ఇక నువ్వు అభివృద్ధి విషయం మాట్లాడుతూ నువ్వు అంతా ఇచ్చిన డూప్లికేట్ ఇప్పుడే చెప్పినాం. ఏ విధంగా సొసైటీల ద్వారా అన్యాయం జరిగిందో, ఏ విధంగా కళ్యాణ్ ఇచ్చిన ద్వారా నీ కార్యకర్తలు నువ్వు చూసుకున్నారు, ఏ విధంగా CMRF ద్వారా ప్రజలు ఏ విధంగా